హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ క్లియర్లీ విత్ 2 అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ at the end. First, download the app. Then next, start your code. సి లాంగ్వేజ్లో మనం ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అందులో మనం ఫస్ట్ ల్యాబ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో అందరికీ మొబైల్ ఎలా చేయాలన్న డౌట్ ఉంటుంది. సో చెయ్యొచ్చు అని చెప్పొచ్చు మొబైల్లో. దాన్ని నేను కూడా మొబైల్లోనే చేస్తున్నా ప్రజెంట్ నా ప్రాక్టీస్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ యాప్ పరంగా కానీ కామెంట్ ఇన్ దిస్ వీడియో, ఐ విల్ రెస్పాండ్. ఫస్ట్ హెడర్ ఫైల్ ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. దెన్ నెక్స్ట్ we use this comment. లైన్ బై లైన్ క్లియర్గా చూడండి. math.header file ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పవర్ యూస్ చేస్తాం కాబట్టి దెన్ నెక్స్ట్ conio.h హెడర్ ఫైల్. ఎందుకంటే టర్బోసీ మనం ఓల్డ్ వర్షన్లో చేస్తున్నాం కాబట్టి టర్బోసీలో కంపల్సరీగా conio.h హెడర్ ఫైల్ ఉండాలి. దెన్ నెక్స్ట్ మనం మెయిన్ ఫంక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మెయిన్ ఫంక్షన్లో మనం 5 వేరియబుల్స్ తీసుకున్నాం. PRTSICI క్లియర్ స్క్రీన్, మన స్క్రీన్ క్లియర్ చేయడం కోసం క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ యూస్ చేస్తాం. దెన్ నెక్స్ట్ మనం ఇన్పుట్ తీసుకోవడం కోసం ప్రింట్ ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్, దాన్ని మనం ప్లేస్ చేయాలి కదా, దానికోసం scanf ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి %f అండ్ దాన్ని అడ్రస్ చేయాలి కాబట్టి అండ్ p. సేమ్ అలాగే ఈ 4 వేరియబుల్స్కి రాయాలి. ప్రిన్సిపల్ అమౌంట్కి, దెన్ నెక్స్ట్ రేట్, దెన్ నెక్స్ట్ టైం ఇన్ ఇయర్స్కి సేమ్ ఇలాగే రాస్తాం. ఇది సింపుల్ కదా. సో దెన్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ scanf ఫ్లోట్ వాల్యూ కాబట్టి %f అండ్ ప్లేస్ చేయాలి కాబట్టి అండ్ t. దెన్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్, నార్మల్ ఫార్ములాస్ రాసుకున్నాం. దెన్ యూజర్కి అవుట్పుట్ ఇవ్వాలి కదా, సో దానికోసం మనం ప్రింట్ రాస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ f ఎందుకంటే వాల్యూ ఆఫ్టర్ డిజిట్ 2 వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి అని రాస్తాం. అవుట్పుట్లో 10,000 ఇచ్చాం, దానికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూపించింది. దెన్ నెక్స్ట్ 20,000 ఇచ్చాం, చూపించింది. దెన్ నెక్స్ట్ సో ఈ ఫైల్ని మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? Then next go to save as. I saved the file. This is how you calculate SI and CA in C language. Like, share and subscribe for more coding videos. See you in the next one.